జై శ్రీమన్నారాయణ. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుదం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వందే వాసుదేవం. భగవంతుడు తమ దగ్గర ఉండమని వేడుకోగా అందరూ బలరామకృష్ణులు అక్కడికి దిగి అక్రూరుడికి చెప్పారు. ఏం చెప్పారు? అక్రూరా, మేము మీ ఇంటికి రాలేము, నీ యొక్క అభ్యర్థనను మన్నించలేము. ఎందుకంటే ధర్మం తెలిసినవాడు, ఈ ధర్మం నీకు కూడా తెలుసు. నీవు రాయబారిగా వచ్చావు, దూతగా వచ్చావు, నీ ధర్మం నువ్వు చేశావు. ఇక కంసుడికి నివేదించు, మేము వచ్చామని, తర్వాత మేము వస్తాం అని చెప్పగానే వెంటనే అక్రూరుడు వెళ్ళిపోయాడు. మధురా నగరమంతా కూడా దండోరా వేసినట్లుగా పెద్ద పెద్ద మైకులు పెట్టి వినిపించినట్టుగా అందరికీ వినిపించేశాడు అక్రూరుడు. మధురా నగరం ఉదయం కాగానే స్నానపానాదులు కావించుకొని ఈ యొక్క బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఆ మధురా నగర వీధుల్లో టీవీగా వస్తున్నారు. ఎలా వస్తున్నారు? మద గజ గమనమున మదిహించిన మనోహర సుందరమూర్తి దివ్యాలంకృత పుష్పాలంకృత యా నవమన్మధు పరాక్రమ వీరాది వీరుడు సకల తేజోమయుడు అందాలకు అందమే శ్రీకృష్ణ పరమాత్మ అని అక్కడ అందరూ కూడా వర్ణిస్తుంటారు. అలా ఇప్పుడు అడుగు పెట్టాడో ఇక గోకులంలో ఉన్న సందడి కంటే ఇక్కడ 100 రెట్లు సందడి పెరిగిపోయింది. ఎందుకు? ఇది నగరం, ఇది నగరము, మధురా నగరము, అందులో మధురమైనటువంటి నగరము, మనోహర సుందర మేడలెన్నో, దివ్యమైన మేడలు, అంతస్తులు, భవనాలు ఎత్తుగా ఉన్నాయి. పరమాత్మ చూస్తున్నాడంతా. అన్నీ కూడా బంగారు తాపడాలతో దివ్యకాంతులతో మెరిసిపోతున్నాయి. ఎప్పుడైతే ఈ వార్త విన్నారో యవ్వనంలో ఉన్న స్త్రీలు, యువతులు, ఎందుకంటే పరమాత్మను గురించి గోకులంలో ఆయన ఉన్నాడు, పెరుగుతున్నాడు అని వ్యాపించి ఉంది. సౌందర్యవంతుడు, దివ్య తేజోమయుడు, దివ్య కాంతిమయుడు, ఆయన సౌందర్యము వర్ణనాతీతము. ఎవరైనా చూసిన వెంటనే మోహపరవశులైపోవాల్సిందే. అటువంటి మోహనాకారుడు, ప్రేమస్వరూపుడు, పవిత్రమైనటువంటి జగదేక వీరుడు, జగదేక సుందరమూర్తి. ఇలా ఎంత వర్ణించినా కూడా వీలు కానంత రీతిలో దత్త భగవానులు చెప్తారు. అడుగు పెట్టగానే సమయం ముందుగానే తెలిసిపోయింది వాళ్ళకి. పరమాత్మ ఇక మధురా నగరం నుంచి ప్రవేశం, మహద్వారం, ప్రవేశ ద్వారం నుంచి వస్తున్నాడు అని. వాళ్ళిద్దరూ ఎలా వస్తున్నారని చెప్తున్నారంటే, ఏ విధముగా 2 ఏనుగులు, గున్న ఏనుగులు, అంటే మీ అప్పుడే వయసుకు వచ్చినటువంటి యవ్వనంలో ఉన్న ఏనుగులు మహా సౌందర్యంతో, మహాపరాక్రమతో, వీరమైనటువంటి చూపులు, దాని అరుపులు ఎలా ఉంటాయో అలా ఆ గజగమన మాదిరిగా నడుచుకుంటూ వస్తున్నారు. గున్న ఏనుగు ఏ విధంగా నడుచుకుంటూ టీవీగా, దర్శగా, దర్పంగా వస్తూ ఉంటుందో అలాగ వస్తున్నారు బలరామకృష్ణ. త్వరపడండి రమణులార ప్రియకాంతుడు వచ్చుచుండే యదువంశ వీరుడే ఎదనున్న దేవుడై, యదువంశ వీరుడే ఎదనున్న దేవుడై అరుదెంచెను మధురా నగరి వీధులలో కదలిరండి రమణులార పరమాత్ముని సేవించ. త్వరపడండి రమణులార
త్వరపడండి రమణులార వేడుకలకె వేడుకైన ఏడు కొండలవాడు పలుకరండి కాంతలార గోవిందనామాలను ప్రేమతోడ పలకండి గోవిందనామాలను యదువంశ సింహమే యదనున్న దైవమై వీధులలో విహరించుచుండి రండి రండి పూలనంత కురిపించండి దివ్యమోహనాకారునిపై. ఇలా వారు ఒకరినొకరు కాంతలందరూ మిద్దెలపై నుండి ఒకరికొకరు అందరికీ సందేశం అందిపోయింది. సందేశం అందిన వెంటనే అంటే సిద్ధమవుతున్నారు, ఎలా అలంకరించుకుంటున్నారు, పరమాత్మకు తమ ముఖం ఎలా చూపించాలి, ఆయన దివ్య సౌందర్యం చూస్తాము. అయితే మనల్ని ఆయన చూడాలి కదా, మనల్ని ఆయన చూడాలి అంటే మనం ఏం చేయాలి, మనం కూడా చాలా అందంగా ఉండాలి, అపురూపంగా కనపడాలి. ఆయనకు మనం చూడగానే ఆయన ఆకర్షించేలాగా ఉండాలి, మనల్ని ఆయన ఆకర్షించేలాగా ఉండాలి అని అందరూ అనుకున్నారు. స్నేహితురాళ్ళంతా కూడా ఒక్కొక్కరు చెప్పుకుంటున్నారు వరుసగా, త్వరపండి ఇప్పుడే బయలుదేరుతున్నాడు, వస్తున్నాడు. ఒక్కొక్కరికి అందుతుంది సందేశం. అప్పుడు ఉపకాంతలు ఈ యొక్క మధురా నగర స్త్రీలు మనోహరమైనటువంటి దివ్య రూప లావణ్యం కలిగినటువంటి ఆ వనితలందరూ కూడా కొందరు ఏం చేస్తున్నారు, జుట్టు బాగా దువ్వుకుంటున్నారు. ఇంకా కొంచెం జుట్టు జడాగిడ బాగా వేసుకోవాలి, వచ్చేసాడు అంతే, అలాగే వదిలేసి పరిగెత్తున్నారు. సగం జుట్టు అలా ఉంది, సగం జుట్టు విరబోసుకు వేలాడుతూ ఉంది, అలా వస్తున్నారు. కొంతమంది ఒక కన్ను కాటుకు పెట్టుకున్నారు, బాగా చక్కగా కనురెప్పలు తీర్చిదిద్దుకున్నారు, తిలకం దిద్దుకుంటున్నారు. ఇటువైపు కాటుకు పెట్టుకోవాలి, ఇటువైపు ఈ యొక్క కనుబొమ్మను సరి చేసుకోవాలి, కానీ టైం లేదు, సమయం లేదు, పరిగెత్తుకుంటూ వచ్చారు. అట్లాగే వచ్చేసారు. కొంతమంది దివ్యమైన వస్త్రాలను ధరిస్తున్నారు, తలతల మిలమిల మెరిసేటట్టు వస్త్రాలు. ఆ వస్త్రాలు సగం చుట్టుకుంటున్నారు, ఇంకా సమయం అయిపోతుంది వెళ్ళిపోతాడు అక్కడ చూస్తున్న వాళ్ళని తరుస్తున్నారు. అయ్యో వెళ్ళిపోతుంది, నేను చూడలేనే, ఆయన నన్ను చూడలేడు అని వాళ్ళు అలాగే చీరలు వదిలేసేసి సగం చీర అట్లా చుట్టుకొని వాళ్ళు పరిగెడుతున్నారు. ఆ తర్వాత ఇంకొంతమంది బిడ్డలు లాలిస్తూ ఉయ్యాల పాట పాడుతున్నారు. ఈ వస్తున్నటువంటి సింహం, వీరసింహం, 2 సింహాలు వస్తున్నాయి ఎక్కడి నుంచి, గోకుల నుంచి మధుర నగరానికి. ఈ మధురమైన ప్రేమకులను, ఆ మధుర ప్రేమానందాలని, ఆ ప్రేమమూర్తిని, ఎందరో ప్రేమించినటువంటి ఆ ప్రేయసకుని ఆ ముఖార విందం తిలకించి ఆ యొక్క ముగ్ధ మోహన సౌందర్య స్వరూపాన్ని చూసి మైమర్చిపోవాలని ఈ గోపకాంతలంతా కూడా తాపత్రయపడుతున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ దాన్ని సగంలో వదిలిపెట్టేస్తారు. అది కాగే లోపల ఈయన వెళ్ళిపోవచ్చు, అందుకని అట్లా వెలిసి వచ్చేస్తారు. అలా కొంతమంది ఇలా అనేక విధాలుగా తమ పనులను మర్చిపోయి వదిలిపెట్టి పరమాత్మని చూడాలనేటువంటి ఆతృతతో అందరూ మేడపైలకు వచ్చి పరమానంద పురుషుడు, పరమ పురుషుడు, గోపాల బాలుడు, నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు.